మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కి అవినీతి నిరోధక శాఖ షాక్ ఇచ్చింది. ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో 15 మంది ఏసీబీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం దర్యాప్తులో భాగంగానే ఏసీబీ ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అగ్రిగోల్డ్కు సంబంధించి సిఐడి స్వాధీనంలో ఉన్న 5 కోట్ల విలువైన భూముల్ని జోగి రమేష్ కబ్జా చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఏసీబీ రంగంలోకి దిగి ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ జిల్లా అంబాపురంలో అగ్రిగోల్డ్కు చెందిన భూమి ఉంది. ఆర్ఎస్ నంబర్ 69/2 రీసర్వే నంబర్ 87లో సుమారు 2300 గజాల ప్లాట్ల రూపంలో ఉన్న భూమిని ఏపీ సిఐడి స్వాధీనం చేసుకుంది. అయితే వివాదంలో ఉన్న ఈ భూములను రమేష్ బాబాయి, జోగి వెంకటేశ్వరరావు, జోగి రమేష్ తనయుడు రాజీవులు చెరో 1086, 1074 గజాలను తమ పేరుతో రాయించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భూమి విషయంలో ఎక్కడా సమస్య రాకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. మరోవైపు అంబాపురంలో ఆర్ఎస్ నంబర్ 88లో పట్టాదారులుగా ఉన్న కనుమూరి వెంకట్రామరాజు, వెంకట సుబ్బరాజులు తమకు సంబంధించిన 4 ఎకరాల భూమిని బొమ్ము వెంకట చలమారెడ్డికి విక్రయించారు. ఆయన అందులో 1 ఎకరా భూమిని పోలవరపు మురళీమోహన్కు అమ్మేయగా, ఆయన మహాలక్ష్మి ప్రాపర్టీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కు చెందిన అడుసుమిల్లి మోహన రామ్దాస్కు 3800 గజాలు విక్రయించారు. 2022లో ఈ మోహన రామదాస్ నుంచి జోగి వెంకటేశ్వరరావు, జోగి రాజీవులు 2160 గజాలు కొనుగోలు చేసి వెంటనే 200 గజాలు ప్లాట్లుగా వేసి 7 వ్యక్తులకు విక్రయించారు. సర్వే నంబర్ 88లో కొనుగోలు చేసినట్లుగా చూపించిన భూమి దస్తావేజుల్లో తప్పుందని 2023లో సవరణ చేయించారు. అప్పుడు అగ్రిగోల్డ్ భూములున్న సర్వే నంబర్ 87ను అసలుదిగా ప్రస్తావించారు. అంటే సర్వే నంబర్ 87లోని భూమి కొనుగోలంతా నాటకమనే ఆరోపణలొచ్చాయి. అగ్రిగోల్డ్ భూమి కోసం ఇదంతా చేసినట్లు విమర్శలొచ్చాయి. వీరు కొనుగోలుదారులకు విక్రయించిన భూమి కూడా అగ్రిగోల్డ్కు చెందింది. సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూమిని కొనుగోలు చేసి వారంతా మోసపోయారు. అలా జోగి కుటుంబం విక్రయించగా మిగిలిన 800 గజాల్లో జోగి కుటుంబం ప్రహరీ నిర్మించే ప్రయత్నం చేశారు. ఇంతలో అగ్రిగోల్డ్కు చెందిన అవ్వ వెంకటశేషు నారాయణరావు విజయవాడ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ రూరల్ తహసీల్దార్ నివేదికతో వివాదాస్పద అగ్రిగోల్డ్ భూముల్ని జోగి కుటుంబం విక్రయించినట్లు తేలింది. ఇప్పుడు ఈ వ్యవహారంలో ఏసీబీ రంగంలోకి దిగింది. అయితే జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలను కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులుగా వైసీపీ ఆరోపిస్తోంది. కనీసం ఎందుకొచ్చారో కూడా చెప్పకుండా రమేష్ ఇంట్లో అధికారులు సోదా చేస్తున్నారంటూ ట్వీట్ చేసింది.